గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తు నామమున శుభాభివందనములు. చూసుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయమరువకుడి, దానివలన కొందరు ఎరగకై దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. చూడండి, క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉండాలంటే, అసలు క్రైస్తవ ఆత్మీయ జీవితం అంటేనే ప్రేమ, దయ, కరుణ, జాలి. ఎందుకంటే సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. చూడండి, యేసుక్రీస్తు ఎలాంటి ప్రేమమయుడు. ఎందుకంటే క్రీస్తును సిలువ వేయకుండా ముందు పిలాతు అప్పచెప్తాడు. అప్పచెప్పిన తర్వాత నేను మెస్సీ అన్నందుకు అసలు కింద నుంచి కలవరి కొండ ఎక్కడమే కష్టం, ఆ కొండ మీద నడవడమే చాలా కష్టం. అయినా కానీ క్రీస్తు ఏం చేస్తాడు, సిలువను మోసుకుంటూ వెళ్తాడు. అప్పటికే 3 రోజులు అన్నంలో నీళ్ళేవు. ఏం చేస్తారు, యూదులు వాళ్ళ ఆచార ప్రకారం మెస్సియా వచ్చి యూద రాజ్యం చేస్తారని వాళ్ళ ఆచారం. కానీ యేసయ్య వచ్చేమంటాడు, అద్భుతాలు సూచక్రియలు చేసి నేను మెస్సియా అంటాడు. నువ్వు మెస్సియా కాదని సిలువను అసలు కొండెక్కడమే కష్టం. ప్లస్ ఆకారంలో సిలువను చేసి కొండ మీదకి లాక్కెళ్ళాలి. లాక్కెళ్ళడం ఇంకా కష్టం. ఆ కింద నుంచి సిలువను ఎత్తుకుంటూ పోతుండగా కొరడాలతో కొట్టడం, ట్రాక్టర్తో దున్నితే, నాగలతో భూమిని దున్నితే ఏ విధంగా సార్లు వస్తాయో అలాంటి సార్లు పాతాల గరిగి ఉంటుంది కదా, పాతాల గరితో కొనలేసి లాగితే కింది దాకా అలాంటి శ్రమలు, కొరడాలతో కొట్టుడు. అయినా కానీ యేసయ్య ఏం చేశాడు, ఆ సిలువ మోయడమే కష్టము, ఆ మోస్తూ ఉంటుండగా కొరడా దెబ్బలు, గలీజ్ మాటలు తిట్టడం, ఎన్ని చేసినా క్రీస్తు ఏం చేశాడు, దీవించాడు కానీ శపించలేదు. సహోదర ప్రేమ కలిగి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, జెరూసలేం దేశంలో యూదులు చాలామంది క్రీస్తు పాదాల చిందకు వస్తున్నారు. డే బై డే డిక్రీజింగ్ ద జ్యూస్ పీపుల్ అండ్ ఇంక్రీజింగ్ ద క్రిస్టియన్ పీపుల్. ఎందుకంటే చాలామంది యూదులు సునగోకి వెళ్ళేవాళ్ళు చర్చెస్కి వెళ్తున్నారు. అప్పుడు ఆ సమయంలో క్రీస్తు వాళ్ళని దీవించాడు కాబట్టి వాళ్ళని ఎంత ప్రేమిస్తుండో ఇప్పుడు కూడా అంతే ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు రేపు ఎగరీతిగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే సూర్యుడు అస్తమించే వరకు, ఉదయంలో మనకు కోపం వచ్చింది అనుకోండి, సూర్యుడు అస్తమించే వరకు కోపం ఉండకూడదు. చూసిరా, క్రీస్తు ఏమంటాడు, సహోదర ప్రేమ అంటే మీరు చేసే పని స్థలంలో కానీ, మీరు వెళ్తున్న సూపర్ మార్కెట్ కావచ్చు, కూరగాయలు కావచ్చు, మీరు వెళ్తున్న ఎక్కడికన్నా కానీ యేసయ్య ఏమన్నాడు, ప్రేమ కలిగి ఉండకు ప్రయాసపడు. 1 కొరింథీ 14వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మనం ప్రేమ చూపించాలి. భక్త సింగ్ అనే వ్యక్తి ఉన్నాడు, దైవజనుడు. అతడు ఒక సిక్కులైన, అతడు స్టడీ చేస్తున్నప్పుడు ఒక క్రైస్తవుడు యేసుప్రభు నమ్ముకో అని నోటితోటి చెప్పలే. అతని ప్రేమతో, దయాగుణంతో అతడు భోజనంకి వెళ్తున్నాడంటే ప్లేట్ కడిగి పెట్టడం, అతడు షేవింగ్ తీసుకుంటున్నాడంటే ఒక మగ్లో వాటర్ పెట్టడం, అద్దం పెట్టడం, అతడు స్నానంకి వెళ్తున్నాడంటే అక్కడ నీళ్ళు పెట్టడం, ఈ యొక్క అడగక ముందు చేసిన పనులను బట్టి అతడు బైబిల్ చదవడం స్టార్ట్ చేసినాడు. అతని ద్వారా కొన్ని వేల లక్షల మందికి, ప్రపంచంలో ఎన్నో దేశాలకు, ఎన్నో జాతి ప్రజలకు, ఎంతోమందికి సువార్త అందుతుంది. చూసిరా, ఆ రోజు అతడు ఆ భక్త సింగ్ స్నేహితుడు చేసిన దాన్ని బట్టి అట్లా జరుగుతుంది. కాబట్టి క్రైస్తవాత్మ జీవితంలో మనం ఏం చేయాలి, మనం పనిచేసే స్థలంలో కానీ, మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ, మన ప్రవర్తనను బట్టి వాళ్ళు బైబిల్ చదవాలి. నేను పనిచేసే స్థలంలో నేను వెళ్తా కదా పని, నాకు డబ్బులు ఇచ్చి ఇక్కడ కమిషన్లు తీసుకుంటారు, కానీ వాళ్ళు దీవిస్తా కానీ శపించారు. నేను ఎవరినైనా తీసుకెళ్తే పనికి అక్కడ నాకు కమిషన్ తీసుకో అంటారు, కానీ కమిషన్ తీసుకోను. ఎందుకంటే ప్రేమ కలిగి ఉండకు ప్రయాసపడాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉండాలంటే, ప్రేమ కలిగి ఒకరిని దీవిస్తూ ముందుకెళ్ళాలి, కానీ శపించద్దు. ప్రేమ కలిగి ఉండాలి కానీ శపించకూడదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన ప్రవర్తననే సువార్త. కాబట్టి క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనం ప్రార్థన చేయాలి. మదర్ తెరెసా నుండి కలకత్తా అనే ప్రాంతంలో చాలామంది పేద ప్రజలు, హిందూ, ముస్లిం,
క్రిస్టియన్, బుద్ధిస్ట్, సిక్ అన్ని రకాల మతస్థులను చేరదీసుకొని మిషనరీ ఆఫ్ చారిటీ స్థాపించింది. కాబట్టి ఇప్పుడు మనం ప్రస్తుతం జరుగుతున్న మక్కా అనే ప్రాంతం, సౌదీ అరేబియాలో మక్కా అనే ప్రాంతంలో వీళ్ళు హాజ్ అనే దానికి వెళ్తారు ముస్లింలు. చాలామంది అక్కడ వర్షాలు పడి ఇబ్బందులు పాలైపోతున్నారు. చాలామంది రకరకాల యాక్సిడెంట్లు అయితే కాలు ఎరుగుతాయి, చేతులు ఎరుగుతాయి. అవి జరగకూడదని ప్రార్థన చేద్దాం. జెరూసలేం కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా ప్రకృతి వైపరీత్యాల వల్ల కొంతమంది హాస్పిటల్ పాలైపోతారు, కొంతమంది చనిపోతారు, కాలు ఎరుగుతాయి, చేతులు ఎరుగుతాయి. అవి కూడా జరగకూడదని ప్రార్థన చేద్దాం. మరి ఇప్పుడు కుంభమేళ ఉంది కదా, ఇతర దేశాల నుంచి వలస వస్తున్నారు, అంటే ఇతర దేశాల నుంచి వచ్చి చేస్తున్నారు. చాలామంది రోడ్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. అవి జరగకూడదని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే క్రీస్తు ఏమన్నాడు? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. క్రీస్తు గురించి మోసే ధర్మశాస్త్రంలోనే ఉంది, యెషయా ప్రవక్త ఉంది, అన్ని మత గ్రంథాలలో క్రీస్తు గురించి ఉంది. కాబట్టి మనం ప్రేమ కలిగి ఉందాం, అందరిని దీవిస్తాం. అందరిని దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. కాబట్టి మనం ఇతరులను దీవించినాం అనుకోండి, దేవుడు మనల్ని దీవిస్తాడు. యోబు ఏం చేసిండు? ఇతరులను దీవించినప్పుడు దీవెనలు వచ్చినాయి, శపించినప్పుడు శాపాలు వచ్చినాయి. కాబట్టి మన క్రైస్తవాత్మ జీవితంలో ఫలించాలంటే మనం ప్రార్థన చేద్దాం. ఇతరులను దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. దయచేసి ఎక్కువ ప్రేయర్లో ఉండండి. ఎందుకంటే ఇవి క్రీస్తు రాకడ సమీపించింది. ఎందుకంటే భూకంపాలు, కరువులు, కాటకాలు రకరకాల జరుగుతున్నాయి. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా జెరూసలేం క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. కీర్తన దాడు చెప్తాడు కదా, యెరూషలేం క్షేమం కోసం నేను ప్రేమించేవారు వర్ధిల్లేరు. మేబీ 122:6. అయితే మనం యెరూషలేం క్షేమం కోసం అక్కడ ఏం ప్రార్థన చేద్దామంటే, యెరూషలేం దేశం ప్రపంచంలో అతి చిన్న దేశం, కానీ పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు ఆ దేశం అంటేనే ప్రజలకు వణుకుడుతుంది. అసలు ఎవరు యుద్ధానికి పోరు ఆ దేశానికి. అక్కడ డ్రోన్ సిస్టమ్ ఉంది కదా, ఇంకా ఐరన్ డ్రోన్ డబుల్ పెట్టాలి, అవసరమైతే 10 30 పెట్టి ఇతర దేశాలు ఏవైతే యుద్ధంకి వస్తున్నాయో వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేస్తే, హిజ్కియా ప్రార్థన చేస్తే ఏ విధంగా అద్భుతాలు జరిగినాయో, యేసయ్య ప్రార్థన చేస్తే 12 మంది శిష్యులు వచ్చారు. సమస్తం ఇల్లు, వాకిలి, బంగారం, అన్ని వెండి సమస్తం వదిలిపెట్టి యేసయ్య పాదాల చింతకు వచ్చి 3.5 సంవత్సరాలు ఉండి తర్వాత స్వార్థ చేశారు. యేసయ్య ప్రార్థన వల్ల, ఆ 12 మంది ప్రార్థన వల్ల ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు అయ్యారు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఐరన్ డ్రోన్ ఉంటే మిజైల్ అనేది ఆ దేశంలో పడవు. అక్కడ ప్రేయర్ టీం పెడితే రకరకాల భాషలో రకరకాల మంది డే అండ్ నైట్ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఎవరైతే ఇస్రాయేల్ దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారో వాళ్ళంతా అపోస్తులైన పౌలులాగా, సౌలుగా ఉన్నప్పుడు ఏ విధంగా ఎంతమంది క్రైస్తవులను హింసించాడు, తర్వాత పౌలు అయి దేవుని సువార్త ప్రకటించాడు. అదేవిధంగా పట్టణాల పత్రిక రాసిన కొత్త నిబంధనలు. హమాస్ అనే వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేద్దాం, అన్ని దేశాల కోసం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఇక్కడ పుల్వామా లాంటివి జరగకూడదు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. నిందనలు అవి జరగకూడదు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. మనం అందరం దీవిస్తాం.